ధమ్కి ఇవ్వడానికి మనకి మాస్క్ దాస్ విశ్వక్సేన్ ఈజ్ హియర్. హాయ్. హలో నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఈవినింగ్ ఇక్కడ జాయిన్ అవ్వడం? గోవాలో ఎంతమంది తెలుగు వాళ్ళు రాని చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు, అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జనరలీ అంటే చేసిన సినిమాలన్నిటికీ కూడా అవార్డ్స్ అవన్నీ తీసుకోవడం మీకు అలవాటే, బట్ అవార్డ్ అనేది ఎట్లా? సరే తీసుకుందాం, నెక్స్ట్ తీసుకుందాము. సో అవార్డ్ అనేది ఒక ఆర్టిస్ట్కి ఎంత ఇంపార్టెంట్, హౌ ఇట్ ఇన్స్పైర్స్, లేదా మీరు ఎట్లా ఫీల్ అవుతారు, లేదా యూ ఇగ్నోర్ ఇట్ అలా? ఇగ్నోరేట్ అని లేదు, ఇచ్చినప్పుడు చిన్న మోటివేషన్ ఉంటుంది. ఈరోజు స్పెషల్ కేటగిరీ ఒకటి రెగ్యులర్గా యాక్టింగ్ డైరెక్షన్ కాకుండా ఏదో స్పెషల్ కేటగిరీ అంటే అదేంటది అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా ఐ వాంటెడ్ టు రిసీవ్ ఇట్. సో ఐ కేమ్. సో నెక్స్ట్ సినిమా గురించి కొంచెం తెలీదు కేటగిరీ, స్పెషల్ కేటగిరీ అంటే కాదు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. స్పెషల్ కేటగిరీ ఏంటి? ఏమో నేను లోపల వస్తే తెలుస్తుంది. కాదు మీ గోవా చాలా ఫేమస్ కదా మీ సినిమాలో, ఫస్ట్ సినిమా. సో మీరు ఇక్కడ ఎట్లా హ్యాంగ్ అవుట్ అవుతారు ఫ్రెండ్స్? హౌ రెగ్యులర్లీ యూ కమ్ హియర్? ముందు నార్త్లో అవుతుండే చిల్ బిగినింగ్లో, ఇప్పుడు సౌత్కి అయిపోయినాం మొత్తం. విశ్వక్ నాకు ఏం అర్థం కావట్లేదు. నార్త్ గో, సౌత్ గోవా సౌత్ గో చాలా కామ్ గా పాసిబుల్ గా. నార్త్ లో బిగినింగ్ అయ్యి దీస్ డేస్ సౌత్ గోవా పర్సన్ ఎందుకు స్లోగా ఏజ్ ప్రాబ్లమా? ఆబ్వియస్లీ కదా. నేను కూడా ఇప్పుడు సౌత్ గోవాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో సౌత్కి వెళ్ళిపోవాలి. సో విశ్వక్ నెక్స్ట్ సినిమా గురించి కొంచెం చెప్పరా? ఏం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అందరు ఆ మూడ్లు ఉంటే బాగుంటుంది. వన్ థింగ్ ఎట్ ఎ టైం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే. ఓకే, సో దానికి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికా ఆడియన్స్ ఇచ్చేయండి ఫస్ట్ డబ్బులు, తర్వాత అవార్డ్స్. అదే మెయిన్ అవార్డు కదా. ఓకే. సో ఇంకేంటి ఈవినింగ్ నెక్స్ట్ ఏంటి ఆఫ్టర్ దిస్? ఉంటున్నారా లేకపోతే వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? మళ్ళీ వెళ్ళిపోతారు? అయింది గోవాలో బంద్ చేస్తారు లైట్లు ఆఫ్టర్ 2. సో పెద్ద ప్లాన్స్ ఏం లేవు, హైదరాబాద్ వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్. థ్యాంక్ యూ. మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. హాయ్. మిమ్మల్ని చూడడం ఆల్వేస్ మాకు కూడా ఎనర్జీని, జోష్ని ఇస్తుంది. మీ నవ్వు ఆల్వేస్ అట్లా కంటేజియస్, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో బ్యూటిఫుల్. హౌ ఆర్ యు సార్? హౌ యు బోత్? ఫైన్, థ్యాంక్ యూ. ఈ ఇండస్ట్రీ ఈరోజు సంతోష్ అవార్డ్కి ఇక్కడ గోవా రావడం అనేది ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఇక్కడ తెలుగు పీపుల్స్ కూడా వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ చూడటం వాళ్ళందరికీ ఉత్సాహంగా ఉంది. 4 ఇండస్ట్రీని ఒకే వేదిక మీద కలవడం అనేది వెరీ వెరీ సురేష్ కుండేటికే సాధ్యమైందని మేము మనస్ఫూర్తి అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎంత కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా ఫలితం అదంతా ఎప్పుడు వచ్చింది. అండ్ మిమ్మల్ని అసలు పొగడని లేదు, ఇండస్ట్రీ లేదు, చెప్పని వినని పొగడతలు లేదు, లేకపోతే ఏదైనా కూడా. బట్ అవార్డ్ అనేది ఒక ఆర్టిస్ట్కి కానీ లేకపోతే ఎవరికైనా కూడా ఎంత ఇంపార్టెంట్, లేకపోతే ఎట్లాంటి ఫీలింగ్? మనం చేస్తున్న పని ఏంటంటే ఒక షూటింగ్లో ఒక మనిషి కష్టపడి అవన్నీ కూడా మర్చిపోయి ఆ సక్సెస్ అని ఒక అవార్డు అనేది ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అతను కూడా ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి నెక్స్ట్ లెవెల్, ఇంక దీని లెవెల్ ఏదో సాధించాలి అన్న ఒక మోటివేషన్ చేయటమే ఈ అవార్డు ఫంక్షన్ అనేది చాలా అద్భుతమైంది. టెక్నీషియన్స్ని ఒక ఉత్సాహపరిచి ప్రతి సంవత్సరంలో ఒక టాలెంట్ని ప్రూవ్ చేసి ఆ టాలెంట్కి ఒక అవార్డు చేయటం అనేది చాలా గుడ్ థాట్. ఆ థాట్కి మన హైదరాబాద్లో పెడతామని కామన్ గోవాలో వచ్చి ఆ అవార్డు తీసుకోవడం అనేది ఒక స్పెషల్. అసలు మేమందరూ ఏదో అలా చేసి ఏదో ఫీల్ అవుతుంటాం. మీరు ఆ రోజు మొదలుపెట్టింది ఎన్నెన్ని సినిమాలు, ఎన్నెన్ని అవార్డులు, లేకపోతే ప్రతి దాంట్లో మీరే. సో ఎట్లా సార్ ప్రతి సినిమాకి నెక్స్ట్ కొత్తగా ఇవ్వడానికి తాపత్రయం ఎక్కడి నుంచి వస్తుంది? కొత్తగా కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అడిగి చెబుతాం భగవంతుడిని. నేచరే త్రో చేస్తాం, అందేముంది. లేదు సార్, మీరు చాలా సింపుల్గా చెప్తారు కానీ ఒక నవ్వేసి ఇలా పడేస్తున్నారు. కానీ దాని వెనక సార్ ఇద్దరు మాట్లాడుకునేది ఒక కొత్త సినిమాకి కూర్చొని ఎట్లుంటుంది సార్ మీ వర్కింగ్? మీ ఇద్దరు ఏంటి తల్లి, ఆడియన్స్ ఒక టెక్నీషియన్స్ కానీ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళ ఆడియన్స్ ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఫేవర్గా వెళ్ళి మనం ఏదైనా చేయగలిగితే మనం కొంచెం వాళ్ళకి నచ్చేటట్టుగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు సపోజ్ బాలకృష్ణ గారే అనుకోండి, ఒకసారి చేసిన తర్వాత ఫ్యాన్స్ ఇంకా నెక్స్ట్ ఫైట్స్ కావాలంటారు, ఇంకో సినిమా చేస్తే ఇంకోటి కావాలంటారు, అభిమానుల నుంచి ఎక్స్పెక్ట్. అలాగే ప్రతి యాక్టర్ దగ్గర నుంచి కూడా ఉంటుంది. మీరు ఆ పర్టికులర్ యాక్టర్కి తగ్గట్టుగా, లేకపోతే ఈ ఫ్యాన్స్ ఆడియన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మించి మీరు ఆలోచిస్తున్నారనంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది నాకు తెలుసుకోవాలి. సక్సెస్ మంత్రం ఏంటి? సక్సెస్ మంత్రం ఏమి లేదు తల్లి, గురి పెట్టిన వాడే గురువు. అంటే మనం ఏదైనా ఒక పని మీద కానీ ఫుల్ 100% అప్వర్డ్ పెట్టే పని అదే నేచర్ త్రో చేస్తుంది. మనసు పూర్తిగా సరెండర్ అయ్యి నేచర్కి సరెండర్ అయ్యి దీన్ని బాగా
బాగా అందంగా బాగా వచ్చేలాగా చేయలేను. సరెండర్ అయితే ఆటోమేటిక్ నెక్స్ట్ నేచర్గా ఫనీ మీద ఒక అఫెక్ట్ పెట్టే పని ఆటోమేటిక్ లోపల త్రో చేస్తుంది తల్లి. ఏం చేయాలి? అనుకుంటున్నాం మేము. ఓకే, అంతేగాని మా సెషన్ ఏం లేదు దీంట్లో. సార్ ఇన్ని ఫైట్స్ ఇన్ని షూటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ షిఫ్ట్లలో చేస్తున్నారు సార్. ఆ డైట్ కానీ హెల్త్ కానీ ఇంత స్ట్రాంగ్గా మళ్ళీ చాలా ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా ఎప్పుడు కనబడతారు. అది అది దాని మంత్రం కూడా మాకు చెప్పారనుకోండి కొంచెం. దాని మంత్రం అంటే మేము చేస్తున్నామంటే నేను చేస్తున్నాను, మేమిద్దరం చేస్తున్నాం అనుకుంటే అన్నీ ఉంటాయి. ఇదంతా ఒక శక్తి ద్వారా నడుపుతుంది అనుకుంటే వే హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే నేచర్స్కి ఏంటంటే ఇదేదో మనలో ఒక ఎనర్జీ మనల్ని త్రో చేస్తుంది. ఆ శక్తి వల్లనే మనం ఎంత చేయగలుగుతున్నాం అనుకుంటే సరిపోతుంది. మొత్తం నేనే చేస్తానంటే టెన్షన్ మన మీదకి వస్తాయి. అది చేస్తే గాడ్ మీద వేసామని కూడా మొత్తం బర్నింగ్ ఆయన మోస్తారు. అందుకే హ్యాపీగా ఉంటున్నాం మేము. మీరు మాత్రం ఉంటే మాత్రం స్టేజ్లో ఆ ఎనర్జీ మా అందరికి కూడా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. Agarwal is here. She did web series and serials also. Hi, Palak Agarwal. Hi. So this is the first time here Santosham Awards is going on. So what are you expecting? How are you gonna this evening? I am actually very excited. This is my first time here to see so many superstars performing and receiving awards and to get inspired by watching them. Okay. So you've been here, Goa before? Yeah, Goa is actually my native place. My mom is Fine. here, so I keep coming here. It's one of my favorite places. Can you suggest some nice food here? Food, now since I turned vegetarian, I can't tell you much, but there are like Goan fish curry, of course, you can have. Okay. So what are your plans? What are your goals? I'm looking forward to work in South very soon. I hope I meet some people tonight. Yeah. Definitely. Fingers crossed. Thank you very much. Thank you. నాతో పాటు సాయి రాజేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, హౌ యూ? అండ్ గుడ్, బాగున్నాను. సో ఎలా అనిపిస్తుంది సౌత్ ఇండియా అవార్డ్స్ ఇక్కడ జరగడం? యా, చాలా మంచి ఫీలింగ్. అంటే మామూలుగా మనం అవార్డ్స్ అప్పుడే కొద్దిగా అవార్డ్స్ అంటేనే మనకు చాలా ఆ రోజు ఈవినింగ్ మంచి అట్మాస్ఫియర్ ఇది అనుకుంటే సడన్ మన అంతా ఇలా గోవా రావటం, ఇంతమంది ఎక్కడ చూసినా ఇండస్ట్రీ పీపుల్ ఉండటం చాలా సంతోషంగా ఉంది. జనరలీ మీరు చెప్పి కొట్టారు హిట్. జనరల్గా అందరూ మేము మంచి సినిమా తీసాం చూడండి అని అంటారు, మీరు చెప్పి పక్కా హిట్ ఇది అని చెప్పి మరీ కొట్టారు. సో అంత కాన్ఫిడెన్స్ అండ్ జనాలకి అంతకన్నా హ్యూజ్ రీచ్. డిడ్ యూ ఎక్స్పెక్టెడ్ దట్ సార్ ఇంత హ్యూజ్గా వెళ్ళిపోతుంది సినిమా అని? అంటే నంబర్స్ అయితే ఈ నంబర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఖచ్చితంగా సౌండ్ చేస్తుంది సినిమా, గట్టి సౌండ్ చేస్తుంది అని మాత్రం అనుకున్నాను. ఇంత రేంజ్లో లైక్ 100 crore గ్రాసర్ అవుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మల్టీవర్స్ కూడా ముందే ఉన్నిందా లేకపోతే ఈ రేంజ్ వెళ్ళిన తర్వాత మొత్తం తీసుకొద్దాం అనే ప్లాన్లో ఉన్నది? లేదు, మల్టీవర్స్ ఏం లేదు. యాక్చువల్లీ 6 లవ్ స్టోరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో నేను అది పొరపాటున మీడియాలో అలా మల్టీవర్స్గా వచ్చిందండి, అంతే. సో అన్ని సెపరేట్, ఎక్కడ కనెక్షన్స్ లేవు? కనెక్షన్ ఏమో తెలియదు, ఇంకా తెలీదు. మీరు చెప్పారు ఆల్రెడీ మల్టీవర్స్ ఉంది, అన్ని కలిపి చేస్తారు. లేదంటే బేబీ సీక్వెల్ చేయాలని కోరుకుంది. మేబీ కొన్ని అట్లా కనెక్ట్ అవ్వచ్చేమో, చూడాలి. లేదండి. సరే ఏంటి ఆల్రెడీ సీక్వెల్ కూడా రెడీగా ఉందా? కథ రెడీగా ఉందా లేకపోతే రాసుకోవాలా? లేదు, కథ రెడీగా ఉంది. జస్ట్ దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాయాల్సింది అనమాట. నెక్స్ట్ సంతోష్ శోభన్తో కూడా తీసుకొస్తున్నారు. యా, సంతోష్ శోభన్, హారికా లేఖ్య ఇద్దరుతో చేస్తున్నారు. వై అంటే ఒకటి వై అని అడగకూడదు, నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే యూట్యూబర్స్ని వాళ్ళని జనరల్గా అక్కడ మనం పెద్ద స్క్రీన్లో చూడలేమని చెప్పే వాళ్ళని మీరు తీసుకురావడం, వాళ్ళకి కెరియర్స్ని ఇవ్వడం, ఏదైతే ఒక బ్యారియర్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడం నిజంగా చాలా గ్రేట్. మరి అసలు మీకు ఆ బ్రేక్ చేయాలి అనేది మీకు అనిపించిందా లేకపోతే హౌ ఇట్ ఆల్ హ్యాపెన్ సార్? నెక్స్ట్ కూడా ఇప్పుడు హారికాని కూడా ఏం చేశారు? యా, అంటే రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. మనము బయట నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అంతా చాలా కష్టం యాక్చువల్లీ. అదే మనకి ఆల్రెడీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేమస్ అయిన అమ్మాయిలు వాళ్ళ యాక్టింగ్ మనకు తెలిసిపోతుంది. వాళ్ళ ఫాలోవర్స్ సగం సినిమాని ప్రమోట్ చేసి పెడతారు. సో లెక్కన ఇంకా వాళ్ళది వీళ్ళది అక్కర్లేదులేండి, ఇంకా మీరు తీస్తున్నారంటే ఆ కంటెంట్ పక్కానే వస్తారేమో జనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో ఎలా అనిపిస్తుంది గోవాలో ఈ ఈవెంట్ ఈవినింగ్? చాలా బాగుంది. ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ రేంజ్లో సంతోష్ అవార్డ్స్ జరగటం, అది గోవాలో జరగటం ఇంకా చిల్గా ఉంది. సరే ఏంటి మొత్తం సినిమాలన్నీ చాలా ప్లాన్డ్గా పక్కా హిట్లు కొట్టేలాగా ఫిక్స్ అయ్యి మరీ దిగినట్టున్నారు ఆఫ్టర్ మీరు? అవును. సింప్లీ కదా, ఎంత అసలు ప్రొడ్యూసర్గా కూడా చాలా ఇంకా గొప్ప సినిమాలు తీసి అంత కంఫర్టబుల్ వచ్చేసింది సార్? అవును, కంఫర్టబుల్గా వచ్చింది. ఇప్పుడు బేబీ బాలీవుడ్లో కూడా చేస్తున్నాం, తమిళ్లో చేస్తున్నాం. సో ఇంకా అది కాకుండా వేరే ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేసాం. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్.
సార్ ఇందాకే సాయి రాజేష్ గారితో మాట్లాడినప్పుడు ఈ మల్టీవర్స్ ప్రాజెక్టులు ప్లాన్డా ఏది అని అంటే తెలీదు కాదు అది ఏది అని అన్నారు. సో మీ డిస్కషన్స్లో ఏం జరిగింది ఫస్ట్లో? అవన్నీ డైరెక్టర్ చేతిలోనే ఉంటాయి, ఆయన ఎలా చెప్తే అలా. ఎందుకంటే ఏదైనా క్రియేట్ చేసేది డైరెక్టర్లే కాబట్టి వాళ్ళు మల్టీవర్స్ క్రియేట్ చేస్తారా లేకపోతే ఏం క్రియేట్ చేస్తారంటే ఐడియాను మనం సపోర్ట్ చేయడం ప్రొడ్యూసర్గా నా జాబ్. సో రీసెంట్ డేస్లో ఉన్న చేంజెస్ కానీ సినిమా ఇండస్ట్రీలో వాటన్నిటిని ఇప్పుడు మల్టీవర్స్ అని అంటేనే చాలామంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం అది కూడా. సో వెన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ స్టార్టెడ్ సార్? అంటే మీరు సాయి రాజేష్ గారితో అనుకున్నాక మీరు ఫస్ట్లోనే చెప్పేశారు వరుసగా 4 ప్రాజెక్ట్స్ లైనప్ చేశాము అని. అవును అవును అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఒక కొత్తదనం వచ్చి అడాప్ట్ చేసుకుంటుంది. ఇంతవరకు సీక్వెల్స్ అని ప్రీక్వెల్స్ అనేది, ఇప్పుడు అలాగే మల్టీవర్స్ ఇలాగా రకరకాల చేంజెస్ వస్తున్నాయి. సో చేంజెస్తో పాటు మనం అప్గ్రేడ్ అవ్వాలి. నెక్స్ట్ సంతోష్ శోభన్ కానీ వీళ్ళ ప్రాజెక్ట్స్ అంతా కూడా మళ్ళీ యంగ్స్టర్స్కి టార్గెట్ సార్? కంప్లీట్గా సినిమాలు అంతా యూత్ని అట్రాక్ట్ చేసే మూవీసేనా? అవును, నెక్స్ట్ 3-4 ఫిల్మ్స్ కంప్లీట్ యూత్ ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ. తగిడతా 2-4. వావ్. సో ఈ సార్ రండి సార్, మొత్తం రండి మొత్తం ఇక్కడ చూడు. సో ఇంట్రడక్షన్స్ అయిపోయి కంగ్రాచులేషన్స్, సో మెనీ ఫిల్మ్స్. ఇది చెప్పేసి వెళ్ళిపోతారా ఏంటి? కాదండి, వెరీ గుడ్, దట్ ఈస్ ఫైన్. దే కేమ్ అండ్ దే ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ అండ్ దే లెఫ్ట్. సో ఫస్ట్ టైం గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఈవినింగ్? అసలు గోవానే ఒక సంతోషం, ఆ సంతోషానికి ఈ సంతోషం యాడ్ అయితే ఇంకెలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఓకే, అయితే చాలాసార్లు గోవాకి వచ్చినట్టు? చాలాసార్లు వచ్చాను. ఈయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫిల్మ్ ఫంక్షన్ జరిగింది, అవార్డ్స్ ఫంక్షన్, దానికి గెస్ట్గా వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మీరు చాలాసార్లు అంటే మీరు చిల్ అవుట్ అవడానికి వచ్చారండి. ఓకే, సో బాగా మెచ్చుకోవాలమ్మా. ఒక వ్యక్తి కాదు అతను, ఒక శక్తి. ఒక్క మనిషి ఇన్నిసార్లు 22 సంవత్సరాలు అవార్డు చేయడం మాటలు కాదు. అతను బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ హిమ్ బెస్ట్. సరే, ఇవాళ ఎట్లా ఉండబోతుంది ఈవినింగ్ అని అనుకుంటున్నారు? లేకపోతే ఎంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవాళ మీరు? ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుందమ్మా. సంతోషం అంటేనే సంతోషం, అంతే చేస్తాడంతే. యా, థ్యాంక్ యూ. డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని గారు, వశిష్ఠ గారు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో ఫస్ట్ టైం గోవాలో ఈవెంట్ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా టైం గోవాకి వచ్చి ఉంటారు, చిల్ అవుట్ అయి ఉంటారు. ఈసారి సురేష్ తీసుకొచ్చాడు కాబట్టి బాగుంది. అండ్ అందరూ అంటే గోవా సెపరేట్గా వస్తాం, బట్ అందరూ ఒకసారి రావడం వెరీ హ్యాపీ. అందరూ జాయిన్ అవ్వడం మీకు ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. సురేష్ అందరికి కావాల్సినాడు, సో అందరినీ ఇలా మన వాళ్ళందరిని కలవటం ఇంకా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి మీది? త్వరలో చూస్తారండి. అక్కడ మాకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మేము ఓటీటీ అవార్డ్స్కి మాట్లాడేసాము. సో ఈవినింగ్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే ఏంటి ఆఫ్టర్ ప్లాన్స్? సురేష్ చెప్పాలి, ఈవినింగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చోటా కే నాయుడు గారు నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సంతోషం అవార్డ్స్, సౌత్ ఇండియన్ అవార్డ్స్ 2023. సార్ ఎలా అనిపిస్తుంది ఈ ఈవినింగ్? సురేష్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. అంతే అంటారా? ఇంత గ్యాదర్ అంటే 4 లాంగ్వేజెస్ కదా, 4 లాంగ్వేజ్ పీపుల్ని సౌత్ అంతానే గోవా లాంటి ప్లేస్ తీసుకొచ్చి ఇంత చేయడం అనేది వెరీ సర్ప్రైజింగ్. నేను కూడా ఎప్పుడు రాలేదు, చాలా ఫంక్షన్స్ మిస్ అయ్యాను. ఫస్ట్ టైం నేను ఈ ఫంక్షన్ రావడం. మీరు చాలా ఫంక్షన్లు మీరే అరేంజ్ చేస్తారు. సో సురేష్, ఆల్ ద బెస్ట్ సురేష్. నువ్వు యూఆర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నాకు. గోపి వెళ్ళిపోతున్నాడు ఎక్కువ మాట్లాడదని. సురేష్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. సార్ ఉండండి సార్ ఒక నిమిషం, మాకు పెదకాపు అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ సినిమా ఏంటి? విశ్వంబర చిరంజీవి గారిది. ఒక స్కెడ్యూల్ కూడా చేసేసాం. మీరు ఆల్రెడీ ఒక్క చిన్న ఇవ్వండి చేస్తారు కాబట్టి ఎట్లా చూపించబోతున్నారు సార్? అంటే ఇప్పటివరకు మా యంగ్స్టర్స్ అందరికీ చిరంజీవి గారిని, ఇప్పటివరకు చూసిన చిరంజీవి గారిని ది బెస్ట్ చిరంజీవి గారిని చూడబోతున్నారు. ది బెస్ట్. స్పాన్సర్స్ నుంచి దుబాయ్ ప్రిన్స్ నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్. Hi, how are you? I'm good, you? Good, fine, thank you. You look so charming. Thank you very much. So all you came from Dubai? Okay. So what are you expecting this evening? Well, thank you very much for the invitation, frankly speaking.
In the past years in Dubai, we got a lot of Indian actors, Bollywood, Tollywood, and all the other medias are coming to do their movies in Dubai, and we encourage them to come more and often to Dubai. We also encourage them to invest in Dubai with KK Investments, as that KK is looking into expanding the movie stars in the UAE. That's our aspect, and that's why we're coming here. What's the one film recently you watched in Telugu? Oh, that's a good question. I don't know. I don't know the name. You don't watch the films? No, I know the films, but if you show me the picture, I can recognize. But as a name, I'm sorry. At least one film in India. One film India. I just saw the series. There is a series in Netflix. This is the last thing I remember, ma'am. Okay. So at least who is your favorite actor? You love to watch always. Well, In Telugu. see, all of them are good. To be honest, all of them are good. That's a very settled answer. Yeah, I want one particular person. Oh, I don't have a name right now in my mind. I'm very sorry, but all of them are good. All of them are good. Thank you very much. Have a good day. Most welcome. Thank you very much, ma'am. Thank you. జయసుధ గారిని కలిసే అవకాశం వచ్చింది, నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. హాయ్ మా. Hi ma, hello. సో ఎలా ఉన్నారు? Good. Yeah. సో మ్యామ్, గోవాలో అవార్డ్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది గోవాలో రావడం, పాట అవ్వడం? Yeah, అంటే ఫంక్షన్స్ మన ఫంక్షన్లు కూడా వేరే స్టేట్లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఇంకా నేషనల్ లెవెల్కి పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను. సో మ్యామ్, యూ బీన్ హియర్ మ్యామ్, గోవాలో ఇంతకు ముందు వచ్చారా షూటింగ్స్కి? చాలా సార్లు. వన్ ఎక్స్పీరియన్స్ ఆర్ వన్ మెమరీ విత్ గోవా? గోవా ఈజ్ ఆల్వేస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఇప్పుడు ఇంకా క్రౌడెడ్ అయిపోయి ఎక్కువ అఫ్కోర్స్ జనరేషన్స్ అన్నీ మారిపోతున్నాయి, అన్నీ మార్పు వస్తున్నది కాబట్టి అది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ గుర్తు లేదు. యూ గెట్ గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ తినేవాళ్ళం ఇక్కడ. పర్సనల్గా కూడా మా ఫ్యామిలీతో పిల్లలతో వచ్చినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము వచ్చేవాళ్ళం. సో అది అవన్నీ గుర్తుకొస్తున్నారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్న మీకు అసలు అవార్డ్ అనేది ఎట్లాంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, లేకపోతే ఏంటి అవార్డ్ గురించి? అవార్డ్స్ ఎప్పుడు వచ్చినా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, అదే మాకు లైక్ ఇట్ గివ్స్ అస్ వాట్ ఏమంటారు బూస్ట్ అండ్ ఒక ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఒక ఇది ఉంటుంది ఆల్వేస్. దాని యాక్టింగ్కి ఒక ఏజ్ అన్నది లేదు, ఎన్నేళ్ళైనా మనం యాక్ట్ చేయొచ్చు. సో దీంట్లో యాక్టింగ్లో సీనియర్ సిటిజన్ అన్నది లేదు. సీనియర్ యాక్టర్స్ అని ఉంటుంది కానీ బట్ అది సో ఏజ్ లిమిట్ లేదు కాబట్టి యా. అండ్ మేమందరం కూడా మిమ్మల్ని ఎప్పటికీ చూడడానికి ఎప్పుడు ఆతృత అది ఎప్పుడు మాకు అనిపిస్తుంది. మ్యామ్, వాట్ ఈజ్ వన్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? చాలా ఉంటాయి, బట్ ఏదైనా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ రీకలెక్ట్ కలవడం పిల్లల్ని, మా ఇద్దరు పిల్లలు వాళ్ళు పుట్టినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మల్లికాపురం ఎంత సక్సెస్ఫుల్గా అన్ని లాంగ్వేజెస్లో హిట్ అయిందో మనకు తెలుసు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ రంజన్ నాతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్. హాయ్. సో ఇట్స్ అ హ్యూజ్ హిట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. వీ ఆల్ లవ్డ్ ద ఫిల్మ్ and so many twists we didn't expecting that. So what was your experience with the film? It was a great experience, and I'm really excited to be a part of that movie because it got collected more than 100 crores in Malayalam, and it got dubbed in all Indian languages, and I'm getting calls, messages from everywhere in every region. And even I got my debut Telugu last week. My debut Telugu got released, Kotabomali PS, and it's getting. Wow. Congratulations! That is also huge response. Yeah, it also getting good response in Telugu industry. So I got that opportunity only because of Malipuram. I'm getting a lot of opportunities with Malipuram, and it's double happy that Sandosham. This is my second award, second Sandosham Awards, and last time for my debut movie Joseph, and this time for Malipuram. So I'm really excited and thankful to Sandosham Awards. What do you say about Telugu films or Telugu language? Telugu is I love Telugu movies. I used to watch most of the Telugu movies, and the respect they are giving, the reception they are giving to my music, it's actually mind blowing, and I'm very much excited. I seriously want to work more movies in Telugu. I'm eagerly waiting for good movies in Telugu. Yeah. So generally here very commercial movies generally we all watch grown up watching, and after COVID we all watched Malayalam and Tamil more. We get into that films and we loved your films, very raw, rustic. It's very realistic film, natural films and all. So what kind of work you should do that kind of Actually, I tried to mix even in Kotabomali also. I tried mixing little commercial things along with very realistic things. Even directors approach also like that.
it's a remake of Nayattu movie in Malayalam, but they tried something very different in Telugu without harming the hardcore content of that, solid content of that movie. So Telugu is now they are doing really very good contents. So Telugu industry is too good in all aspects. With whom you want to work with, director and actor also? Yeah, definitely. Most of the heroes I used to follow, even seniors like It's a very settled answer. Nagarjuna sir, Chiranjeevi sir, Allu Arjun garu, Mahesh Babu garu, Pavan Kalyan garu, lot of Junior NTR garu, and even I seriously wanted to work with Geeta Arts. So my debut with Geeta Arts only. Yeah, Arvind garu only. So I'm so happy. Yeah. So recently, which Telugu film you watched and you loved that background score or something? Which From epic movies like Bahubali, Triple R, like movies, even we Malayalis enjoy like anything with those music. Even Rajamouli sir music, Keeravani sir music. So also many experiments also coming along with that. But definitely the punch they are giving, like you speak Telugu, then why am I speaking in English all the time? just started learning Telugu. So you understand Telugu well? Little, but next time definitely I will speak in Telugu. But we can't understand Malayalam at any cost. Very tongue twister. Only in Telugu, it's very easy to learn, but I can understand. But to speak is little different. But in next interview, definitely I will speak. Definitely you'll speak. Yeah. I love Telugu. Yeah. Thank you very much and all the very best. We are looking forward to work with. Thanks a lot, Santosham Awards. Yeah. The actors Marin nato unnaru. Movie name pronounce cheyadaniki. I'll ask you the movie name. So what's the name of it? Rahel Magan Kora. Rahel Magan Kora. Oh, fine. So can we know more about your character in that film? Okay, it's like a female or heroine who has been going through a lot of struggles without her father, and she becomes the father kind of figure for her family. So the ups and downs it takes in her life is the movie. So it's inspirational to so many girls. probably, I don't know. You should first watch and then let me know whether it is. Definitely. So you might be in here in Goa. Yes, I feel very special to be here. Okay. But today you came here for the award or? Yes, I came here for the. So this is definitely special. Of course, You and generally come out with the first award after getting into this cinema journey. So, Is that your first film, debut film? actually, this is not my first debut film. I have done 4 years back a movie, but 4 years of gap has come, and I feel like this is my rebirth. Wow. So what do you say about Santosham Awards and you're taking award now? So how you're feeling now? I'm truly honored because the very first award is actually going to be in front of so many eminent personalities, and I guess I'm truly blessed. Thanks to the Almighty. Whom you love in Telugu? Oh my God, that's like a very tough question. There's too many. I can't just. One man. Allu Arjun garu. Ha. Can we do that signature movement? Oh my God, no. You're actress girl. Yeah, please. No. We all every time whatever in general conversations, general people, everybody taggedela. We do that. So you do it? No. Fine. So what do you say about Telugu films? Which film you recently watched? No. Recent movies I haven't, but what I have to talk about the Telugu movies is like I one day really want to be a Part of Telugu actress, yeah, in Telugu industry. It's such a beautiful industry, You should do it taggedela. and I love the people who are in Hyderabad and the Telugu people. They're so loving, so respectful, and yeah, I love you all. Then we'll see you in Hyderabad one. Then for next film. Thank you very much and have a good time. Thank you. యాక్ట్రెస్ హరియా నాతో ఉన్నారు అండ్ తెలుగులో కూడా తన ఫస్ట్ డెబ్యూ మరి కొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతుంది మాట్లాడదాం. హరియా, Yes. సో యూర్ డూయింగ్ తెలుగు ఫిల్మ్. Yes, I'm doing a Telugu movie and it's about to get released. Yeah, for sure. Yeah. It's about to get released very soon and I hope everybody likes it and enjoys that. కెన్ వి నో మోర్ అబౌట్ యువర్ హిందీ ఫిల్మ్స్? Yeah, I'm working in Hindi movie also. That's also I'm working. That's also my debut in Bollywood and here also is going my debut. So fingers crossed. I hope everything goes well. Yes, definitely, of course. So can we know about your character in Telugu, when it's going to be released? That's little I can't speak about it, but promotions are going. It will be starting soon. So I think everybody will know about it, and then Then we'll meet you in Hyderabad. for sure, yes.
Can we, so it's a glam night. So what do you say about it? It's nice. I think it's nice when Bollywood and Tollywood industries are combining together, and both the industries are doing really well, and it will be a horsepower indeed when the both will combine together. So hoping for the best and all the best for future. Thank you. Mana Telugu actress Malavika Sharma is with me. Hi. Hi. So you understand Telugu, right? Little bit. You have done couple of films. So how much you learn? I have learned, like I can understand now, that's for sure. Then I'll ask in Telugu only. Sure. Okay. So Govalo, you've been here, right? So many times, but this time you came for award and being part of this Santosham Awards. How excited are you? Very excited, honestly. I just want to see who all are performing, and it's going to be a surprise because we don't know what's happening here, who's going to perform, who's getting the award. So yeah, just very excited to see what's happening. So what is your next movie in Telugu? So my two of my films are releasing next year, February. One is Haram Hara, that is with Sudhir Babu sir, and another one is Bhima, that is with Gopi Chand sir. So yeah, I have these two releases in February. So what is one best thing about the Telugu film industry? Everything is good, yeah. I mean, from my first... They give you so much love, right? First. Yeah, for sure. And my debut film, my first film of my life, I have started with Telugu film industry, and I have got so much love and affection from the industry. So, I mean, touch wood. Everything's good. Whom you want to work with? Who I want to work with? If you get a chance to work next film. I want to work with everyone. I want to work with Allu Arjun sir, Mahesh Babu sir, Ram Charan sir. I want to work with Talapati Vijay sir. I want to work with so many people. In all words. Yeah, in all words. Why not? Yeah, right now, yeah, I'm working with the Kannada director only, Harsha. So yeah, I think I'll be working with everyone. So you working in Tamil also? No, I did a film in Tamil last year, Coffee with Kadal, but yeah, that's it. Okay. So what do you say about your fans or the love you get from them? I don't know if I deserve the love that I get, but for sure You deserve, girl. You deserve it. No, but then for sure I really want to work hard, and I really want to do good films, and I hope my fans will love my work. Yes, we all love your work and looking forward to you in so many films, and thank you very much. Thank you so much. Hi Prince. హలో అండి హాయ్ ఎలా ఉన్నారు? వండర్ఫుల్ డూయింగ్ గ్రేట్. సో ఎలా అనిపిస్తుంది అంటే చాలాసార్లు గోవాకి వచ్చి ఉంటారు, బట్ ఈ రోజు సంతోషం అవార్డ్స్లో పార్ట్ అవ్వడం యా సో ఎవ్రీ టైమ్ దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. హైదరాబాద్లో చాలా రోజులు మనం సంతోష అవార్డ్స్ చేసాం, రీసెంట్గా ఓటీటీ అవార్డ్స్ కూడా చేసాం, బట్ గోవాకి రావడం వి ఆల్ ఫ్రెండ్స్ జెల్ టుగెదర్, ట్రావెల్ టుగెదర్, ఇది చాలా తక్కువ సార్లు అవుతుంది. యాక్టర్స్కి అంత టైం ఉండదు కదా, సో ఎవ్రీ వన్ టుక్ టైమ్. మీ అందరం కలిసి వస్తున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ పార్టీ. యా. సో ఏంటి నెక్స్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నారు, ఎలా ఉంది కెరీర్? ఇప్పుడు రైట్ నౌ స్కంద మొన్న రిలీజ్ అయింది, అండ్ డీజే టిల్లు 2 జరుగుతుంది, అండ్ అందరూ డీజే టిల్లు 2 కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారు. యా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అది ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? ఇట్స్ ప్రిటీ సిమిలర్ లైక్ టిల్లు 1, అండ్ ఐల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ రాదర్ దెన్ మీ. టిల్లు 2 ఈస్ గోయింగ్ టు బీ ఫన్ ఎంటర్టైనర్ అగైన్ యాజ్ యూజువల్. ఏది తగ్గదు, అంతకంటే బెటర్గానే ఉంటుంది. సో ఎస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్, ఫింగర్స్ క్రాస్. We all also waiting for it. So have a good time and thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు సీనియర్ యాక్చువల్లీ కెరియర్లో అండ్ ఏవియన్లో ఐ వాజ్ ట్రైనీ దేర్. సో అప్పటి నుంచి తెలుసు, అండ్ బిగ్ బాస్ తర్వాత సినిమాలు ఇవన్నీ చేసుకుంటూ తన కెరీర్ని స్టెప్అప్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. హాయ్ సనీ. హాయ్ హౌ యూ? గుడ్ సనీ. నాకు గుర్తుంది. అయ్యో నేను సీనియర్ అనగానే షాక్ అయ్యా. నో ఆ సీనియర్ కాలేజ్ అనుకున్నాం, ఎప్పుడు చదివానా? ఓకే అక్కడే ఉన్నాం మనం. ఓకే, సో సన్నీ ఎలా అనిపిస్తుంది గోవాలో? అంటే చాలా సార్లు అందరం చిల్అవుట్ అవడానికి వస్తాం, బట్ దిస్ టైమ్ సంతోషం అవార్డ్స్కి జాయిన్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టడం అనేది ఒక రకంగా చాలా డిఫరెంట్ ఇది, అండ్ ఇంతమంది గోవాలో ఉన్నారు మన తెలుగు వాళ్ళు అంటే నేను షాక్, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా చాలా మంచి టీమ్. యూ నో అబౌట్ సురేష్ కొండేటి, ఆయన ఏది చేసినా యూనిక్గా ప్లాన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డ్ ఫంక్షన్లో చాలా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లానింగ్ అయితే ఉంది. వీళ్ళందరినీ చూస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను, ఏంటంటే సో యూ ఎయిమ్ ఫర్ దిస్ ఆర్ అంటే అప్పుడు ఉన్నప్పటి నుంచి యూ ఎయిమ్ ఫర్ జనరలీ ఒక రిపోర్టర్గా స్టార్ట్ చేశారు, అలా ఉన్నారు, బట్ యాజ్ అన్ యాక్టర్గా మీరు మీ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు, సినిమాలు చేస్తూ వస్తున్నారు. అది హిట్స్ ఆల్ ఫ్లాప్స్తో పక్కన పెడితే స్టాండింగ్ హియర్ అనేది చాలా టఫెస్ట్ పార్ట్. మరి ఎలా అనిపిస్తుంది? యూ ఎయిమ్ ఫర్ దిస్ ముందు నుంచి?
వన్స్ ఎప్పుడు హిట్ పట్టు గురించి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. వాట్ యూ వాంట్ యూ హ్యావ్ టు డూ అంతే. సో ట్రయింగ్ అవర్ బెస్ట్. నాకైతే హ్యాపీగా ఉంది. నాకు అనుకున్న దాంట్లో నేను ఉన్నాను, నేను చేయాలనుకున్నది చేస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వీ విల్ బీ ఆన్ టాప్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ దేర్ అనమాట. సో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ 100% ఉంటుంది. అండ్ యూ నో మీ వేర్ ఐ స్టార్టెడ్ అండ్ యు నో వాట్ మ్యాన్, జనరలీ అంటే మిమ్మల్ని మనం అక్కడ ఛానల్లో కలిసినంత వరకు ఒక ఎత్తు అయితే, వెన్ ఐ సా యూ ఇన్ బిగ్ బాస్ ఐ టోటల్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ బిహేవియర్, విత్ యువర్ పర్సనాలిటీ. అండ్ ఎప్పుడు కూడా బిగ్ బాస్లో ఓట్లు వేయలేదు, మీకు మాత్రం ఫ్యామిలీ అంతా వేసాం అనమాట. సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇలాగే మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ యూర్ ఇన్స్పైరింగ్ టు సో మెనీ యంగ్స్టర్స్, రైట్? థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సనీ. అమ్మా కొంచెం వెనక్కి సైడ్ ఫోటో లోపల తీసుకోండి. ఓకే వెయిట్. హాయ్ చాలా ముందు క్లియర్ చేయండి. ముందు అక్కడ excuse me please. Ma'am, one pic. Ma'am, one pic. Bravo. Sir, hello. Bani. Bande, one minute. Ma'am, this way. Hello, excuse me. Hello. Move. Bro, admit. Come on, side. Move. Hello. How are you? Please go back. Bite this करें. Please go back. Please go back. Madam, please. Please. ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇట్స్ బీన్ ఎ వైల్. యా, చాలా వైల్. చాలా హార్డ్గా ఉంది. గోవాలో కూడా ఎంతమంది తెలుగులో ఎంతమంది అదండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో నేను సర్ప్రైజ్ అవుతున్నాను. సో లిటిల్ బిట్ ఎక్సైట్మెంట్ ఆల్సో, కొద్దిగా చాలా హార్డ్ కూడా ఉంది. సో ఈ ఈవినింగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏంటి, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? డెఫినెట్లీ ఇంతమంది స్టార్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ దాకా వచ్చారంట. ఆల్ ద లాంగ్వేజెస్. సో డెఫినెట్గా మీరు చూస్తారు, చాలా బ్రైట్ అండ్ ఎక్సైట్మెంట్గా ఉంటుంది డెఫినెట్గా. సో ఇంతకుముందు మీరు గోవాకి చాలాసార్లు వచ్చి ఉంటారు. గోవాతో మీకున్న రిలేషన్షిప్ కానీ, లేకపోతే గోవాని ఎట్లా అనిపిస్తుంది? బేసిక్గా గోవా అనేది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నాకు
గతం 20 years నుంచి వస్తున్నాను. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెదర్ మీకు ఇప్పుడు ఈ వెదర్లో మీకు ఒక చిన్న హ్యాపీనెస్ తీసుకొస్తుంది. ఆ వైబ్ ఉంటుంది. యా, సో దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ గోవా. సో మీరు నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నారు? కొంచెం స్లో డౌన్ చేసినట్టున్నారు. ఎప్పుడు యాక్సలరేట్ చేయబోతున్నారు ఇంకా? యా, ఒక మంచి అగైన్ మళ్ళీ ఒక మంచి కంబ్యాక్తో వస్తున్నాను. సో ఒక మంచి సబ్జెక్ట్తో వస్తున్నాను. ఆ మూవీ టైటిల్ వచ్చేసి సక్సెస్. ఐఎమ్ డూయింగ్ యాజ్ లా కాప్ రోల్ అనమాట. సో మూవీ ఫినిష్ అయిపోయింది, అందుకే గెడ్డం పెంచేశాను. కంప్లీట్ పోలీస్ కాప్గా చేస్తున్నాను, సిఏ. సో మరి యా, ఆల్మోస్ట్ అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో తొందరలోనే మీ ముందుకు వస్తుంది సినిమా. చూడబోతున్నాం మేము కూడా అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ టు రియా సుమన్ నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ రియా. Hi, హౌ యూ? ఐఎమ్ గుడ్. యూ? I'm good. సో గోవాలో ఈవెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగబోతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఎలా అనిపిస్తుంది? Super excited. Super looking forward to the 22 years of Santosham Awards, and we are in Goa, so already that Goan vibes undi kada, and really in the enjoyment mood. Yeah. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? తెలుగులో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నారు? ఒక తమిళ్ మూవీ ఉంది, బట్ అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ హిట్లర్ విత్ విజయ్ యాంథనీ. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇంకా అర్థం కాకపోవడం. కొంచెం నేర్చుకుంటున్నాను కదా. సో దాట్ అండ్ ఒక తెలుగు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇన్ షూటింగ్లో ఉన్నాను, బట్ ఒఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో సమ్ టైమ్ సూన్ ఐల్ రివీల్. మీరు అప్పుడప్పుడు అట్లా మెరుపు తీగలో వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు. సో ఏంటి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు తెలుగులో చేయబోతున్నారు? ఎన్ని ఫిల్మ్స్ ఉన్నాయి నెక్స్ట్? ఒక ఫిల్మ్ ఉంది, ఇట్స్ కాల్డ్ వచ్చినవాడు గౌతమ్, అండ్ ఐఎమ్ షూటింగ్ ఫర్ దాట్ కరెంట్లీ. ఆల్రెడీ షూట్ ఇస్ జరుగుతుంది హైదరాబాద్లో. సో దట్స్ విల్ బీ మై నెక్స్ట్ రిలీజ్. సో జనరల్గా గోవా అనగానే ఫ్రెండ్స్ ఆల్ కమ్ హియర్ అండ్ వి ఆల్ చిల్ అవుట్ హియర్. సో జనరల్లీ గోవాతో మీకున్న బాండింగ్ ఆర్ సంథింగ్? ఐ లవ్ గోవా అండ్ మాన్సూన్స్. నాకు రెయిన్ చాలా నచ్చింది. సో జూలై ఆగస్ట్ వేర్ ద క్రౌడ్ ఈజ్ లెస్ అండ్ ఇట్స్ జస్ట్ రెయిన్ వైబ్స్. సో దాట్స్ మై గోవన్ మెమరీస్. యా. ఓకే. సో తెలుగులో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ ప్రభాస్, అండ్ దెన్ మేబీ విజయ్ దేవరకొండ. ఎనీ వన్ డైలాగ్ ఆర్ ఫిల్మ్ ఆఫ్ దెమ్ యూ లవ్ ద మోస్ట్? Film, this one, Geeta Govindam, of course I loved, and Prabhas Darling. And Prabhas, he looks nice. He's also tall. You also look very tall. It perfectly matched, right? He's still bachelor. That I don't know. I mean, like, I as in a screen, pairing wise, it will work out. That's way. What kind of projects you want to do, or what is your dream project, or something like that, or character? This year I really enjoyed Baby movie, so something on those lines would be interesting. Yeah. Fine. Which attracts youth? Yeah, and has a very performance oriented role, right? So you watched Baby? Yeah. This evening there are a lot of awards for this film, I guess. Yeah, Baby was quite like a good subject and a good movie, and we all enjoyed, our Telugu audiences. So definitely it should win all the awards, I think. Thank you, Riya, for joining with us on Santosham today, and all the very best. Thank you, Andy. Thank you so much. Bye. Actress and hero is with me. Matladam. Hello, hi. Hello. Big congratulations. Huge hit అయింది. థ్యాంక్ యూ. సో అవార్డ్ ఇవాళ తీసుకోబోతున్నారు మీరు. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. అంటే నాట్ సర్ప్రైజింగ్ ఆల్సో. బేబీ అంత అంటే సార్ట్ ఆఫ్ లైక్ అ షాక్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఫ్రమ్ ఆడియన్స్. సో వీ ఎక్స్పెక్టెడ్ అవార్డ్స్ టు కమ్ అవర్ వే ఇన్ అ వే, బట్ ఇంకా జనాలు దాన్ని డైజెస్ట్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నట్టున్నారు. అంత పెద్ద హిట్ అయింది. యాజ్ ఇన్ నేను ఇప్పటి వరకు కూడా చాలామంది, నేను ఒక కాలేజ్లో షూటింగ్ చేస్తున్నా చెన్నైలో, చాలామంది నా దగ్గరికి వచ్చి అన్న 12 times చూసిన, 15 times చూసిన, అంత ఏడిపించారు మీరు, అంత మా చిన్నప్పటి కాలం గుర్తొచ్చింది. అదండి, పిల్ల లాస్ట్లో హ్యాండ్ ఇచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ 2లో ఏంటి? బేబీ 2 కాదు, అది వేరే సినిమా. అది చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఇట్స్ అ లవ్ స్టోరీ, అండ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు డూ వండర్స్ అగైన్.
బిగ్ కంగ్రాచులేషన్స్ గర్ల్, వేర్ యూ కీమ్ అండ్ హ్యూజ్ హిట్ తీసుకోవడము, నిలబడుకోవడం, అండ్ దెర్ ఆర్ ఫ్యూ బ్యారియర్స్ సోషల్ మీడియా నుంచి వస్తున్నారు అని అంటే యూ బ్రేక్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అగైన్. సో ఒక నెక్స్ట్ ఇప్పుడు మీ ఇద్దరు వస్తున్న ప్రాజెక్ట్ గురించి కొంచెం ఏం చెప్తారు? అది ఇద్దరు కలుస్తారా? అది మీరు డైరెక్టర్నే అడగాలి క్వశ్చన్. అది గొడవలేం లేదు. అది లవ్ స్టోరీ, ఇంటెన్స్ లవ్ స్టోరీ. సినిమాలో మా పేర్లు ఆ ఇంటెన్సిటీ ఆయన తట్టుకోలేకే లాస్ట్లో అలా తిరిగేశారు. ఇది వేరే లెవెల్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో ఇంట్లో అన్న ఫుల్ హ్యాపీగా దేవరకొండ. Yeah, he's very happy. Of course, he's very happy. యూ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్స్ కూడా మీరు చాలా రియలిస్టిక్ అప్రోచ్, అంటే తెలుగులో వస్తున్న వాళ్ళు ఏదో ఏదో కమర్షియల్ హడావిడి అలా కాకుండా ఎంత రియలిస్టిక్గా జనాలకి, ఒక ఆటో డ్రైవరా, తను ఆటో డ్రైవరే, తను ఇంకొక క్యారెక్టర్లో ఉన్నాడా ఏదో షాప్లో, ఇంత రియలిస్టిక్గా అసలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎక్కడ అవ్వలేదు, బట్ ఎక్కడ తీసుకున్నారు? అన్న దగ్గర. I did some theater and everything, but I disagree that అందరు హీరోస్ కమర్షియల్ చేస్తారు, రియలిస్టిక్ చేయట్లేదు. చాలామంది అన్నీ చేస్తున్నారు. ఇంత రాగా తెలుగులో సెలెక్ట్ చేసుకుంటుంది మీరే. చాలామంది చేస్తున్నారు. ఏది అంటే వాట్ పీపుల్ జనరలీ లైక్ టు వాచ్, దే డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది నేను నమ్ముతా. సో ఇట్స్ గుడ్. మన తెలుగు యూ సెలెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ యూ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? ఐఎమ్ గెటింగ్ hundreds of scripts. I will select 5. I can only. అదే చెప్పా. సో యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. జనరల్ ఇంతకుముందు తమిళ్, మలయాళంలో మాత్రమే ఇలా చూస్తున్నామని చెప్పుకునే వాళ్ళు, బట్ వీ హ్యావ్ యూ. మీరు కూడా అంత రియలిస్టిక్గా చేసుకుంటూ వస్తున్నారు. One more award from you. Thank you. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.